హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. సోలో లెవెలింగ్ మాన్హవా ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. లాస్ట్ పార్ట్ తో 165 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ లాస్ట్ పార్ట్ లోనే గాడ్స్ గురించి, రియల్ వార్ గురించి, అండ్ పాత షాడో మోనార్క్ అయిన యాష్ బార్న్ గురించి, జిన్వు అండ్ ఇద్దరు మోనార్క్స్ కి జరిగిన ఫైట్ గురించి తెలుసుకున్నాం. జిన్వు ఆ ఫైట్ లో పూర్తి షాడో మోనార్క్ పవర్స్ అన్ని పొంది ఫ్లాష్ బ్యాక్ లో యాష్ బార్న్ కి వెన్నుపోటు పొడిచిన బీస్ట్ మోనార్క్ రక్కన్ని అండ్ తనకెంతగానో కావాల్సిన గనిహని చంపిన సిలాడ్ ని ఒకటేసారి చంపేస్తాడు. సో సిలాడ్ చనిపోయిన తర్వాత జిన్వు మైండ్ లోకి వచ్చేది ఒకటే, వాళ్ళ నాన్న. జిన్వు బేరుని ఇప్పటిదాకా నన్ను కాపాడిన మనిషి ఎక్కడికెళ్లాడు, సడన్ గా కనిపించకుండా మాయమైపోయాడు అని అడుగుతాడు. ఆ తర్వాత జిన్వుకి వాళ్ళ నాన్న వాడిన కత్తి ఒకటి కనిపిస్తుంది. ఆ కత్తిని జిన్వు చేతిలోకి తీసుకుంటాడు. కట్ చేస్తే జిన్వు వాళ్ళ నానేమో జిన్వుని కాపాడుకోవడానికి ఇద్దరు మోనార్క్స్ తో ఒకటేసారి ఫైట్ చేసి చావు బ్రతుకుల్లో ఉంటాడు. మొత్తానికి జిన్వు వాళ్ళ నాన్న ఎక్కడున్నాడో కనుక్కొని వాళ్ళ నాన్న వాడిన కత్తిని తన కాళ్ళ దగ్గర విసురుతాడు. అండ్ జిన్వు వాళ్ళ నాన్నతో, మీరు అలా వదిలేసి వెళ్లిపోతే నాకు తెలీదు అనుకుంటున్నారా? ఒక్క మాట కూడా చెప్పకుండా మళ్ళీ ఎందుకు వెళ్లిపోదాం అనుకున్నారు నాన్న అని అడుగుతాడు. అలా అడగగానే జిన్వు వాళ్ళ నాన్న తను కనిపించకుండా పోవడానికి రీజన్ ఏంటో చెప్తాడు. నార్మల్ గా ఒక గేట్ లో డంజన్ బాస్ ని చంపిన తర్వాత ఆ గేట్ లో నుండి బయటకు రావడానికి 1 అవర్ టైం ఉంటుంది. జిన్వు వాళ్ళ నాన్న కొన్ని కారణాల వల్ల ఆ గేట్ లో నుండి బయటకు రాలేక ఆ డంజన్ లోనే సీజ్ అయిపోతాడు. ఆ డంజన్ లో తనని చూసిన రూలర్స్ తనకి వాళ్ళ పవర్ ఇచ్చి ఎర్త్ ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తున్న మోనార్క్స్ ని ఆపమని తనకు చెప్తారు, షాడో మోనార్క్ తో సహా. ఎందుకంటే మనకు తెలుసు, ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్ నుండి షాడో మోనార్క్ గా మారిన యాష్ బార్న్ డైమెన్షనల్ రిఫ్ట్ లో మోనార్క్స్ తో చేతులు కలుపుతాడు. షాడో మోనార్క్ కూడా ఎక్కడ ఎత్తుకి థ్రెట్ తీసుకొని వస్తాడేమో అని రూలర్స్ జిన్వు వాళ్ళ ఫాదర్ కి మిగతా మోనార్క్స్ తో పాటు షాడో మోనార్క్ ని కూడా ఆపమని చెప్తారు. బట్ జిన్వు వాళ్ళ ఫాదర్ జిన్వును చూసినప్పుడు అర్థం చేసుకున్నది ఏంటంటే షాడో మోనార్క్ ఎవరో కాదు, తన కొడుకే అని. జిన్వు ఒక షాడో మోనార్క్ అని జిన్వు జపాన్ లో జైన్స్ తో పోరాడేటప్పుడు వాళ్ళ నాన్న తెలుసుకుంటాడు. తన కొడుకైన జిన్వుని చంపడం తన వల్ల కాక తను ఏం చేయకుండా జిన్వును దూరం నుండి గమనిస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత రూలర్స్ కి జిన్వు హ్యుమానిటీ సైడే ఉన్నాడు అని అర్థం చేసుకొని మళ్ళీ జిన్వు వాళ్ళ ఫాదర్ కి షాడో మోనార్క్ ని అంటే జిన్వుని కాపాడవలసిందిగా ఆర్డర్స్ పాస్ చేస్తారు. అప్పటి నుండి జిన్వు వాళ్ళ ఫాదర్ జిన్వుకి తెలియకుండా తనని కాపాడుతూ వస్తూ ఉంటాడు. ఇదంతా జిన్వుకి చెప్పి, నా ఈ కొత్త రూపాన్ని నీకెప్పటికీ చూపించకూడదు అనుకున్నాను, అందుకే నీకు దూరంగా ఉన్నాను, నీకు నన్ను చూస్తే కోపంగా ఉందా అని బాధగా అడుగుతాడు. దానికి జిన్వు, అవును నాన్న, కొన్నిసార్లు నిన్ను గుర్తు తెచ్చుకుంటే కోపం వచ్చేది. నువ్వు వెళ్లిపోయాక నేను ఫస్ట్ టైం హంటర్ గా మారినప్పుడు ఎన్నిసార్లు చావు ఎదురైనా అమ్మని జిన్నాని చూడ్డానికి ఎలాగో అలా తప్పించుకునేవాణ్ణి. నేను చనిపోతే అమ్మని జిన్నాని చూసుకోవడానికి ఎవరూ లేరు అని గుర్తొచ్చిన ప్రతిసారి నువ్వంటే కోపం వచ్చేది. ఎంత కోపంగా ఉన్నా నేను నిన్ను మిస్ అయ్యాను నాన్న. నువ్వు మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్లిన తర్వాత నన్ను అమ్మని జిన్నాని మిస్ అయ్యావా నాన్న అని అడుగుతాడు. ఆ మాట వినగానే జిన్వు వాళ్ళ నాన్న ఏడుస్తూ, ఒక్కరోజు కాదు, నేను మిమ్మల్ని ఎప్పుడూ మిస్ అయ్యాను. నువ్వు నన్ను చూడలేకపోయినా నేను నిన్ను దూరం నుండి చూసి ఆనందపడేవాణ్ణి అని చెప్పి తన దగ్గరికి నడుచుకుంటూ వచ్చి తనని హగ్ చేసుకొని, నువ్వు ఒక గొప్పవాడిగా ఎదిగావు జిన్వు అని అంటాడు. వాళ్ళ నాన్న తనని హగ్ చేసుకునేసరికి తన ఒక చిన్న పిల్లాళ్ళ ఏడుస్తాడు. అండ్ వాళ్ళ నాన్నకి ఈ గతి పట్టడానికి రీజన్ రూలర్స్ ఏమో అనుకొని, ఇదంతా చేసింది రూలర్సే కదా నాన్న, వాళ్లే కదా నిన్ను ఇన్ని రోజులు కంట్రోల్ చేసింది అని కోపంగా అంటాడు. దానికి జిన్వు వాళ్ళ నాన్న, ఇందులో వాళ్ళు చేసింది ఏం లేదు, నేను ఎలాగో చనిపోయేవాడిని, వాళ్ళు నాకు ఒక చాయిస్ ఇచ్చారు, ఆ చాయిస్ తో నేను నిన్ను కాపాడుకోగలిగాను. అండ్ దీని గురించి నాకు కొంచెం కూడా రిగ్రెట్ లేదు, కానీ మీతో ఇంకా కొన్ని రోజులు గడుపుంటే బాగుండనిపించింది. సారీ జిన్వు, నేను నీకు ఒక మంచి ఫాదర్ గా ఉండలేకపోయాను అని చెప్పి తను మాయమైపోతాడు. అలా వెళ్లిపోగానే జిన్వు ఆకాశంలో చూస్తూ కోపంగా, మీరిలా చేసిన దానికి అస్సలు వదలను మోనార్క్స్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఈ ముగ్గురు మోనార్క్స్ చనిపోయిన తర్వాత వాళ్ళు తయారు చేసిన ఆ మోన్స్టర్స్ కూడా చనిపోతాయి. ఆ తర్వాత సిచ్యువేషన్ సెట్ అవుతుంది. జిన్వు మాటిచ్చినట్టుగానే గన్హేని కిరాతకంగా చంపిన సిలాడ్ ని జిన్వు చంపి పగ తీర్చుకున్నందుకు జించుల్ తనకి మనసులో థ్యాంక్ యూ చెప్పుకుంటాడు. ఆ తర్వాత హంటర్ అసోసియేషన్ సిటీని డిస్ట్రాయ్ చేసిన మోన్స్టర్స్ హంటర్స్ కంటే చాలా ఎక్కువ పవర్ఫుల్ గా ఉండడం వల్ల ఇలా జరిగిందని ఒక స్టేట్మెంట్ ని రిలీజ్ చేస్తారు. బట్ ప్రాబ్లం అయితే ఇంకా ఎండ్ అవ్వలేదు. సౌత్ కొరియాలో ఓపెన్ అయిన ఆ పెద్ద గేట్ ఇంకా అలానే ఉంది. నిజమైన విధ్వంసం అనేది దగ్గరలోనే రాబోతుంది అని అందరికీ తెలుసు. సో కొరియాలో డంజన్ బ్రేక్ జరుగుతుంది కాబట్టి అదే రోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క పవర్ఫుల్ హంటర్ అక్కడే ఉంటారు, లూయిజీ గ్యాంగ్ అండ్ థామస్ తో సహా. ఇక్కడ జిన్వు అందరికంటే ఎక్కువ నర్వస్ గా ఉంటాడు. ఎందుకంటే ఆ గేట్ అనేది ఎంత పెద్దగా ఉంటుందంటే అది ఈజీగా అక్కడున్న హంటర్స్ అందరినీ లోపలికి లాగేయగలుగుతుంది. ఆ గేటే అంత పెద్దగా ఉందంటే దాని లోపల నుండి వచ్చే మోన్స్టర్స్ ఎంత పెద్దగా ఉంటాయో అండ్ వాటి వల్ల అక్కడున్న హంటర్స్ ఎంతమంది ప్రాణాలు పోతాయో అని జిన్వు ఆలోచిస్తూ ఉంటాడు. చాహే కూడా జిన్వును చూసి ఇదే అంటుంది, నేను నిన్ను ఇంతవరకు ఇంత నర్వస్ గా చూడలేదు అని. వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే గేట్ ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్కరూ భయంగా ఉన్న ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు. జిన్వు ఆ గేట్ లో నుండి బయటకు వచ్చిన మోన్స్టర్స్ ని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు.
ఎందుకంటే ఆ గేట్ లో నుండి బయటకు వచ్చింది షాడో సోల్జర్స్. ఆ షాడో సోల్జర్స్ కి ఏంజల్స్ లాగా వింగ్స్ ఉంటాయి. అండ్ అదే గేట్ లో నుంచి కామిష్ డ్రాగన్ లాంటి పెద్ద పెద్ద డ్రాగన్స్ 3 బయటకు వస్తాయి. అండ్ ఆ ఆర్మీని లీడ్ చేస్తూ ఒక పెద్ద కత్తితో ఫైనల్ గా ఒక షాడో బయటకు వస్తాడు. అంత పెద్ద ఆర్మీని చూసిన మిగతా హంటర్స్ పానిక్ అయ్యి షాడో సోల్జర్స్ మీద అటాక్ చేద్దాం అనుకుంటారు. బట్ జిన్వు గట్టిగా ఎవ్వరు కదలద్దండి అని అంటాడు. అక్కడున్న వాళ్ళందరికీ ఎందుకు జిన్వు ఫైట్ చేయకుండా ఆపమన్నాడో అర్థం కాదు. జిన్చులతో సహా జిన్వు ఒక్కడే ఆ సోల్జర్స్ వైపు నడుచుకుంటూ వెళ్తాడు. ఆ సోల్జర్స్ ని లీడ్ చేస్తున్న కమాండర్ జిన్వు ముందు నిల్చొని సడన్ గా మోకాళ్ళ మీద పడి నా పేరు గ్రాండ్ మార్షల్ బెలియన్ అని అంటాడు. బెలియన్ జిన్వు ముందర మోకరిల్లేసరికి అక్కడున్న పెద్ద పెద్ద డ్రాగన్స్ తో సహా ప్రతి ఒక్క షాడో సోల్జర్ జిన్వు ముందు మోకరిల్లుతాయి. అవన్నీ జిన్వు ముందర బోడౌన్ చేసేసరికి థామస్ లెనార్డ్ తో నేను చూసింది చూస్తుంది అంతా నిజమేనంటావా అన్నట్టు అంటాడనమాట. లిటరల్ గా ఆ ఆర్మీలో ఉన్న ఒక్క డ్రాగన్ తోనే ఎర్త్ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవచ్చు అని థామస్ అనుకుంటాడు. అలాంటివి మనోడి దగ్గర 3 ఉన్నాయన్నమాట. సో జిన్వుకి ఆ ఆర్మీని చూసి అర్థమవుతుంది ఇది యాష్ బోర్న్ తన కోసం దాచిన ఆర్మీ అని. సో ఆ గేట్ లో నుండి వచ్చింది షాడో మోనార్క్ యొక్క రియల్ ఆర్మీ. ఇప్పుడు యుద్ధానికి అంతా సిద్ధమైందని జిన్వు అనుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత కొరియన్ హంటర్స్ అసోసియేషన్ లో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లో అందరూ మొన్న ఏం జరిగిందో మిగతా కంట్రీస్ అన్ని ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నాయి. అసలు జిన్వు లొకేషన్ ఏంటి అని అమెరికన్ బ్యూరో అడుగుతున్నారు. జిన్వుని ఇంటర్వ్యూ చేయాలని చాలా ఛానల్స్ వెయిట్ చేస్తున్నాయి. అసలు జిన్వు ఇలా ఎలా చేయగలిగాడు అని అసోసియేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరు జించుల్ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో జించుల్ వాళ్ళకి ఒకటే చెప్తాడు, జిన్వు ఇలా సడన్ గా కనిపించకుండా పోవడం మీ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. బట్ జిన్వు ఇలా మాయమైపోవడం అనేది ఫస్ట్ టైం కాదు, ఇంతకు ముందే చాలా సార్లు జరిగింది. మీరు కూడా దీనికి అలవాటు పడండి. ఎందుకంటే మన హంటర్ కి మనం సపోర్ట్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు అని అంటాడు. సో వాళ్ళందరూ సారీ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారనమాట. సో ఈ కాన్వర్సేషన్ ప్రకారం ఆ గేట్ లో నుండి ఆ పెద్ద ఆర్మీని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత జిన్వు కనిపించకుండా అయిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు అనేది ఎవరికి తెలీదు. సో జించుల్ కూడా మనోడు ఎక్కడుంటాడబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే జిన్వు ఒక మారుమూల ప్రదేశంలో తన ఆర్మీని 2 పార్ట్స్ గా డివైడ్ చేసి ఒకరితో ఒకరిని ఫైట్ చేయించి చూస్తూ ఉంటాడు. బేసిక్ గా షాడోస్ కి ఇది ఒక ట్రైనింగ్ సెషన్ లాంటిది అనమాట. ఆ సీన్ ని చూసిన బెలియన్ జిన్వుతో నేను ఒక మిలిటరీని 2గా డివైడ్ చేసి ఒకరితో ఒకరిని ఫైట్ చేయించడం ఫస్ట్ టైం చూస్తున్నానని చెప్తాడు. దానికి జిన్వు వాళ్ళతో వాళ్ళు ఫైట్ చేసుకున్న ఎవరు చనిపోరు కాబట్టి ఈ ట్రైనింగ్ బెస్ట్ అనిపించిందని బెలియన్ తో చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండంగా బేరు అక్కడికి వస్తాడు. బేరు జిన్వుతో మాస్టర్ మీరు గ్రాండ్ మార్షల్ పొజిషన్ కి నన్ను టెస్ట్ చేయండి అని అడుగుతాడు. జిన్వుకు అర్థం కాదు. బేసిక్ గా బేరు అడుగుతున్నది ఏంటంటే తనకి బెలియన్ ప్లేస్ కావాలి అని. సో బేరు డైరెక్ట్ గా బెలియన్ ని ఛాలెంజ్ చేస్తాడు. సో జిన్వు షాడో సోల్జర్స్ లో మోస్ట్ పవర్ఫుల్ కమాండర్స్ ఒకరితో ఒకరు ఫైట్ చేయడానికి రెడీ అయ్యారు. ఈ ఫైట్ లో బెలియన్ ఒక పెద్ద స్వాడ్ ని బయటకు తీస్తాడు. జిన్వు దాన్ని చూసి ఇగ్రిస్ లాగే బెలియన్ కూడా ఈ పెద్ద స్వాడ్ తో ఫైట్ చేస్తాడా అని అనుకుంటాడు. బేరుతో పోల్చుకుంటే బెలియన్ చాలా పెద్దగా ఉంటాడు. అంత పెద్ద బాడీతో బెలియన్ కదలడం అనేది కష్టం. సో ఈ ఫైట్ లో బేరు గెలవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది అని జిన్వు అనుకుంటాడు. బేరు బిలియన్ ని అటాక్ చేయడానికి వెళ్తే బెలియన్ తన కత్తిని రిలీజ్ చేస్తాడు. ఆ కత్తి కాస్త ఒక విప్ లా మారుతుంది, అంటే ఒక కొరడాలా మారుతుంది. బెలియన్ ఒకటే దెబ్బకి బేరుని ఆ కత్తితో చుట్టేస్తాడు. సో బెలియన్ ఇన్స్టింక్ట్స్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటాయని మనకు అర్థమవుతుంది. బట్ బేరుని క్యాప్చర్ చేసినంత మాత్రాన ఫైట్ అనేది అయిపోలేదు. ఆ స్వాడ్ లో నుండి తప్పించుకొని మరి బెలియన్ ని అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ బెలియన్ చాలా పవర్ఫుల్ గా ఉండడం వల్ల బేరుని ఒకటే దెబ్బకి నేల కూలుస్తాడు. బేరు ఏమో ఇంకా ఫైట్ చేయడానికి రెడీగా ఉంటాడు. బట్ జిన్వు బేరుతో ఎందుకని గ్రాండ్ మార్షల్ పొజిషన్ కోసం నువ్వు అంత కష్టపడుతున్నావు అని అడుగుతాడు. దానికి బేరు ఒకవేళ నేను గ్రాండ్ మార్షల్ గా మారితే నేనెప్పుడు మీ పక్కనే ఉండడానికి నాకు ఛాన్స్ దొరుకుతుంది కదా అని అంటాడు. దానికి జిన్వు దీనికోసం ఇంత కష్టపడుతున్నావా, బెలియన్ నా రైట్ సైడ్ నిలబడితే నువ్వు నా లెఫ్ట్ సైడ్ నిలబడు అని ఒక చిన్న సొల్యూషన్ ఇస్తాడు. బేరు కొంచెం సెంటిమెంట్ ఫీల్ అవుతాడు. అండ్ ఇది జరిగేటప్పుడే వెనక నుండి ఇగ్రిస్ వచ్చి నేను కూడా ఛాలెంజ్ చేస్తానంటాడు. బట్ జిన్వు మళ్ళీ ఛాలెంజ్ ఎందుకని ఇగ్రిస్ ని తన వెనకాల నించుకోవచ్చు అని చెప్తాడు. ఐరన్ అండ్ ట్యాంక్ మాత్రం ఏం చేయలేక సైలెంట్ అయిపోతారు. ఇంకో పక్క కొంతమంది సోల్జర్స్ వాళ్ళ పవర్స్ ని ఒకరికొకరు చూపించుకుంటూ ఉంటారు. ఇంకో పక్క యాంట్ సోల్జర్స్ చెక్కలు రాళ్లు తీసుకెళ్తూ ఉంటాయి. సో జిన్వు ఇంతకీ అవి ఏం చేస్తున్నాయని అడుగుతాడు. దానికి బెలియన్ అవి మీరు ఉండడానికి ఒక ప్లేస్ తయారు చేస్తున్నాయని చెప్తాడు. బేసిక్ గా అది బేరు ఐడియా అన్నమాట. అండ్ బెలియన్ కి డౌట్ వచ్చి మాస్టర్ మీరెందుకని షాడోస్ ని మీ లోపలికి తీసుకోవట్లేదు అని అడుగుతాడు. దానికి జిన్వు ఈ షాడోస్ కొన్ని వేల సంవత్సరాలుగా డైమెన్షనల్ రిఫ్ట్ లో ఉండిపోయాయి కదా, బయట వదిలితే కొంచెం లైఫ్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది అని ఇలా చేశాను అని చెప్తాడు. జిన్వు కూడా బెలియన్ నీకు బాధగా లేదా, నువ్వు ఇంకెప్పటికీ నీ ఫస్ట్ మాస్టర్ అయిన యాష్ బార్న్ ని చూడలేవు కదా అని అడుగుతాడు. దానికి బెలియన్ జిన్వుతో యాష్ బార్న్ రూలర్స్ తో ఫైట్ చేసేటప్పటి నుంచి నేను ఆయనతో ఉన్నాను. ఆయనకి షాడో పవర్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ సోల్జర్ గా మారింది నేనే. ఆయన్ని దగ్గర కొన్ని వేల సంవత్సరాలు చూశాను. సో ఆయన తీసుకున్న డెసిషన్ ని నేను ఎప్పుడు డౌట్ చేయను అని అంటాడు. ఈ కాన్వర్సేషన్ మీనింగ్ ఏంటంటే జిన్వుని రియల్ షాడో మోనార్క్ చేసి
వచ్చేసి యాష్బార్న్ చనిపోవడం, యాష్బార్న్ తీసుకున్న డెసిషన్. సో ఇక్కడ బెలియన్ యాష్బార్న్ జిన్వూని తన నెక్స్ట్ సక్సెసర్ గా తీసుకున్న డెసిషన్ ని గౌరవిస్తున్నాడు అనమాట. ఇంకో పక్క కొరియా నుండి బీజింగ్ చేరుకున్న లూయిజీ గ్యాంగ్ కి ఒక పెద్ద షాక్ ఎదురవుతుంది. ఎందుకంటే చైనాలో కూడా గేట్ ఓపెన్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. అండ్ కట్ చేస్తే డ్రాగన్ మోనార్క్ భూమిపైకి తిరిగి వచ్చేసి ఉంటాడు. సో యోగుముట్ డ్రాగన్ మోనార్క్ ని కలిసి జరిగిందంతా చెప్తాడు. సో డ్రాగన్ మోనార్క్ కి షాడో మోనార్క్ వాళ్ళకి అగైన్స్ట్ గా మారిన విషయం అర్థమవుతుంది. సో తనంతట తానే షాడో మోనార్క్ ని చంపడానికి రెడీ అవుతాడు. యుద్ధానికి అన్ని ఏర్పాట్లు రెడీ అవుతాయి. ఇంకో పక్క జిన్వు వాళ్ళ అమ్మ వాళ్ళకి మంచి ఫుడ్ వండి పెడతాడు. తన మైండ్ లో చాలా ఉంటాయన్నమాట. 8 ఆర్మీలు ఎప్పుడైనా భూమి మీదకి రావడానికి రెడీగా ఉన్నాయన్న విషయం తను వాళ్ళతో చెప్పాలనుకుంటాడు. బట్ చెప్పలేకపోతాడు. ఒకవేళ మోనార్క్ ఆఫ్ డ్రాగన్స్ భూమి మీదకి వస్తే చాలా మంది చనిపోతారనే విషయం కూడా చెప్పలేకపోతాడు. బట్ జిన్వు ఏం చెప్పలేకపోయినా వాళ్ళమ్మ జిన్వుని అర్థం చేసుకోగలుగుతుంది. సో జిన్వుని పిలిచి, మీ నాన్న కూడా ఏదైనా డేంజరస్ పనికి వెళ్లే ముందు ఇలా వండి పెట్టేవాడు. నువ్వు కూడా మీ నాన్నలాగే చేస్తున్నావని నాకు అనిపిస్తుంది. నువ్వేమన్నా డేంజర్ లో ఇరుక్కోబోతున్నావా అని అడుగుతుంది. దానికి జిన్వు అలా ఏం జరగదు అని చెప్పి మాట మార్చేస్తాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే జిన్వు వాళ్ళ ఇంటికి జిన్హో వాళ్ళ ఫాదర్ వస్తాడు. అండ్ జిన్వుని బయటికి తీసుకెళ్లి పర్సనల్ గా మాట్లాడతాడు. నేను ఎటర్నల్ స్లీప్ అనే డిసీజ్ నుండి నేను స్పెషల్ కాబట్టి బయట వచ్చాను అని అనుకున్నాను. కానీ ఎటర్నల్ స్లీప్ నుండి బయటకు వచ్చింది ఇద్దరే, నేను అండ్ మీ అమ్మ మాత్రమే. సో ఖచ్చితంగా దీని వెనక నువ్వే ఉన్నావని నాకు అర్థమైంది. కానీ ఎందుకని నేను నిన్ను ఫస్ట్ టైం అడిగినప్పుడు కాదన్నావు అండ్ నేను అడగకుండానే నన్ను సెకండ్ టైం సేవ్ చేసావని అడుగుతాడు. దానికి జిన్వు, స్టార్టింగ్ లో నేను మిమ్మల్ని నమ్మలేదు. మీరు చెడ్డవాళ్ళు అయి ఉంటారని అనుకున్నాను. మీరు నిజంగా చెడ్డవాళ్ళు అయి ఉంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఖచ్చితంగా జిన్హోని వాడుకొని ఉండేవాళ్ళు. మీరు జిన్హో ద్వారా నన్ను అప్రోచ్ కాలేదు కాబట్టి నాకు మీరు మంచి వాళ్ళే అని అర్థమైంది. అందుకే మీకు హెల్ప్ చేశాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న జిన్హో వాళ్ళ నాన్న, జిన్వు నువ్వు నాకు చేసిన మేల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నీకు నేను ఏదైనా చేయగలను అని అనిపిస్తే నన్ను ఖచ్చితంగా అడుగు, చేస్తాను అని చెప్తాడు. దానికి జిన్వు, నాకైతే ఎటువంటి కోరికలు లేవు. కానీ ఒకవేళ నాకేమన్నా అయితే మా అమ్మని చెల్లిని మీరే చూసుకోవాలి అని చెప్తాడు. దానికి జిన్హో వాళ్ళ ఫాదర్, నాకు అర్థమైంది, ఈ పని నాకు వదిలేయండి, నీకు మాట ఇస్తున్నాను, నేను వాళ్ళని చూసుకుంటాను అని అంటాడు. దీని తర్వాత హంటర్ అసోసియేషన్ చైర్మన్ అయిన జిన్జుల్ కి అండ్ జిన్వు కి ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది. జిన్జుల్ జిన్వు కి చైనాలో ఓపెన్ అయిన ఒక పెద్ద గేట్ ని చూపించి, ఇది కూడా కొరియాలో ఓపెన్ అయిన గేట్ లాంటిదేనా, దీంతో ఉన్నది కూడా నీ సోల్జర్స్ ఏనా అని అడుగుతాడు. దానికి జిన్వు, వాళ్ళు నా సోల్జర్స్ కాదు, వాళ్ళు మనకి ఎనిమీస్ అని చెప్తాడు. జిన్వు జిన్జుల్ ని, మీరు నన్ను నమ్ముతున్నారా అని అడిగి తన నుదుటి మీద వేలు పెట్టి గాడ్స్ గురించి, మోనార్క్స్ గురించి, డంజన్స్ అండ్ గేట్స్ గురించి ఒక ఫ్లాష్ బ్యాక్ మొత్తాన్ని తనకి చూపిస్తాడు. ఇన్ని రోజులు జిన్చుల్ దేవుళ్ళ గురించి అనుకున్నదంతా తప్పు అని తెలిసిన తర్వాత తనకు ఒక్కసారిగా బుర్ర పనిచేయడం ఆగిపోతుంది. జిన్చుల్ జిన్వుతో, నువ్వు నిజంగానే అందరు మోనార్క్స్ తో కలిపి నువ్వు ఒక్కడవే ఫైట్ చేద్దాం అనుకుంటున్నావా అని అడుగుతాడు. దానికి జిన్వు అవునని చెప్తాడు. దానికి జిన్చుల్, ఈ వార్ లో మేము నీకు ఎటువంటి సహాయం చేయగలిగినా ఖచ్చితంగా చెప్పు, చేస్తాము అని చెప్తాడు. సో జిన్వు తనని ఒక హెల్ప్ అడుగుంటాడు అనమాట. ఎత్తుపైన ఉన్న ప్రతి ఒక్క కంట్రీ యొక్క రిప్రజెంటేటివ్ తో ఒక మీటింగ్ ని ఆర్గనైజ్ చేయమని చెప్తాడు. జిన్వు అడిగినట్టుగానే జిన్చుల్ ఒక మీటింగ్ ని అరేంజ్ చేస్తాడు. ఆ మీటింగ్ లో ప్రపంచం మొత్తానికి జిన్వు ఒక నిజాన్ని చెప్పడానికి రెడీ అవుతాడు. మొత్తానికి ఆ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ మీటింగ్ లో హంటర్స్, చైర్మన్స్, ప్రైమ్ మినిస్టర్ ఇలా రకరకాల పొజిషన్స్ లో ఉండే వాళ్ళు ఉంటారు. అండ్ ప్రతి ఒక్కరు జిన్వు ఏం చెప్తాడా అని ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ జిన్వు ప్రపంచం మొత్తంగా ఓపెన్ అయిన 8 గేట్స్ నుండి ఎటువంటి ప్రాబ్లము లేదు అని చెప్తే వినాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. బట్ జిన్వు అందరితో, మనం ఈ ఫైట్ ని అవాయిడ్ చేయలేము, మీరు చూస్తూ ఉండంగానే మీ కళ్ళ ముందరే ప్రతి ఒక్కటి నాశనం అవుతాయి అని చెప్తాడు. జిన్వు అలా అనగానే అరబ్ కి సంబంధించిన ఒక మినిస్టర్, నువ్వేం చెప్తున్నావా అది మేము నిజంగా నమ్మాలనుకుంటున్నావా, నేషనల్ లెవెల్ హంటర్స్ కూడా మేము ఆపలేము అంటే దీన్ని ఎలా నమ్మాలి అని అంటాడు. దానికి జిన్వు, 10 ఏళ్ల క్రితం కామిష్ భూమి పైకి వచ్చి చాలా మంది హంటర్స్ ని చంపేసింది. అంత డిస్ట్రక్షన్ హిస్టరీలో ఎప్పుడు జరగలేదు. అలాంటి కామిష్ లాంటి పవర్ఫుల్ డ్రాగన్స్ వందల్లో ఈ భూమి పైకి రావడానికి రెడీగా ఉన్నాయి. నేషనల్ లెవెల్ హంటర్స్ కూడా వాటిని ఆపలేరు అని చెప్తాడు. ఆ మాట విన్న అసోసియేట్స్ జిన్వుని వాళ్ళకు ఒక ప్రూఫ్ కావాలి అని అడుగుతారు. దానికి జిన్వు వాళ్ళు చూస్తూ ఉండంగానే వాళ్ళ కళ్ళ ముందరే కొన్ని గేట్స్ ని ఓపెన్ చేస్తాడు. ఒక నార్మల్ హంటర్ గేట్స్ ని క్రియేట్ చేయడం అక్కడున్న వాళ్ళెవ్వరూ నమ్మలేకపోతారు. సో జిన్వు వాళ్ళకి అది చూపించి, మనకున్న ఎనిమి కూడా నాలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ గేట్స్ ని ఓపెన్ చేసే పవర్ ఉన్న వాళ్ళు, వాళ్ళ ఆర్మీ సైజ్ చాలా పెద్దగా ఉంది కాబట్టే వాళ్ళు టైం తీసుకొని లేట్ చేస్తున్నారు అని చెప్తాడు. సో ఆ మీటింగ్ లోనే ఇంకో అసోసియేట్, నువ్వు కూడా గేట్స్ ఓపెన్ చేయగలుగుతున్నావంటే నువ్వు కూడా ఎనిమీస్ లో ఒక్కడివా, మొన్న ఓపెన్ అయిన గేట్ లో నుంచి చాలా సోల్జర్స్ బయటకు వచ్చాయి, వాళ్ళని మమ్మల్ని చంపడానికే బయటికి తీసుకొచ్చావా అని అడుగుతాడు. యాక్చువల్లీ వీడు అడిగినంత ఎడ్డి క్వశ్చన్ ఎవడు అడగలేదన్నమాట. వాడు అడిగింది ఒక ఎడ్డి క్వశ్చన్ అని వాడికే అర్థమయ్యి, సారీ జిన్వు, మాకు నీ పైన నమ్మకం ఉంది కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటాడు. వాడి పక్కనే కూర్చున్న అమెరికన్ బ్యూరో చైర్మన్ జిన్వు
జిన్వుతో. సో ఇప్పుడు ఆ గేట్ లో నుండి ఏం బయటకు వస్తాయో మాకు అర్థమైంది, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావో అది చెప్పు అని జిన్వు అని అడుగుతాడు. దానికి జిన్వు, మీరు గేట్స్ కి దూరంగా వెళ్ళడానికి ట్రై చేయండి, ఎంత దూరం కుదిరితే అంత దూరం వెళ్ళిపోండి అని చెప్తాడు. జిన్వు ఆ మాట చెప్పగానే ఇంకా వేరే దారి లేక జిన్వు చెప్పింది నమ్మిన ప్రతి ఒక్క మనిషి గేట్స్ కి దూరంగా వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. ఇంకో పక్క జిన్వు డ్రాగన్ మోనార్క్ తో ఫైట్ కి అన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటాడు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డ్రాగన్ మోనార్క్ యొక్క సైన్యం షాడో మోనార్క్ యొక్క ఆర్మీ కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో జిన్వు బెలియన్ తో, బెలియన్ ఒకవేళ షాడో మోనార్క్ చనిపోతే షాడో ఆర్మీకి ఏం జరుగుతుంది, ఒకవేళ నేను చనిపోతే దానికి లీడర్ గా నువ్వే ఉండు అని అంటాడు. దానికి బెలియన్, మా ప్రాణాలు మీతోనే ముడిపడి ఉంటాయి మాస్టర్, మీరు చనిపోయిన నెక్స్ట్ సెకండ్ మీతో పాటు మేం కూడా చనిపోతామని చెప్తాడు. కట్ చేస్తే జిన్వుకి అండ్ జించుల్ కి మళ్ళీ ఇంకో కన్వర్జేషన్ జరుగుతుంది. దీంట్లో కెనడాకి సంబంధించిన ఒక ఎస్ ర్యాంక్ హంటర్ జిన్వు చెప్పిందంతా అబద్ధం, తనొక్కడే గేట్స్ మొత్తాన్ని క్లియర్ చేయాలనుకుంటున్నాడు, మేం తను చెప్పేది నమ్మము అని చెప్పి ఆ గేట్ లోపల నుండి బయటకు వచ్చే వాటితో ఫైట్ చేయడానికి తను హంటర్స్ ని గ్యాదర్ చేస్తున్న విషయం జించుల్ జిన్వుకి చెప్తాడు. అండ్ జిన్వుని, ఇంతకీ నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అడుగుతాడు. దానికి జిన్వు, నేనొక్కనే 8 గేట్స్ దగ్గర ఉండడం కష్టం, ప్రస్తుతానికైతే నేను చైనా వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చైనా మనకి చాలా దగ్గరలో ఉంది, ఒకవేళ ఆ గేట్ లో నుంచి మోన్స్టర్స్ తప్పించుకుంటే ఫస్ట్ కొరియా వైపే వస్తాయి, చైనా గేట్ లో నుండి వచ్చే మోన్స్టర్స్ ని చంపిన తర్వాత నేను మిగతా మోనార్క్స్ గురించి ఆలోచిస్తాను, ఈ వార్ అనేది ఎంత లాంగ్ జరిగితే మనకంత మంచిది అని జిన్వు అంటాడు. ఎందుకంటే వార్ జరిగిన ప్రతిసారి మోన్స్టర్స్ చనిపోతాయి, ఆ మోన్స్టర్స్ ని జిన్వు తన షాడోస్ లా మార్చి తన ఆర్మీని పెంచుకోగలుగుతాడు. సో ప్రస్తుతానికి జిన్వు మైండ్ లో ఉన్న ప్లాన్ ఇదే అనమాట. అన్నట్టుగానే జిన్వు చైనా బయలుదేరతాడు. జిన్వు ల్యాండ్ అవగానే దగ్గరుండి లూయిజీ గ్యాంగ్ తనని రిసీవ్ చేసుకుంటాడు అండ్ తన హంటర్స్ ఆర్మీని జిన్వుకి చూపిస్తాడు. ఆ ఆర్మీలో దగ్గర 1 lakh స్కిల్డ్ హంటర్స్ ఉంటారు. ఆ గేట్ ఓపెన్ అవడానికి రెడీగా ఉంటుంది. సో జిన్వు కూడా తన ఆర్మీని బయట పెడతాడు. ఆ ఆర్మీని చూసి లిటరల్ గా లూయిజీ గ్యాంగ్ స్టన్ అవుతాడు అనమాట. లిటరల్ గా అన్నుంటాయి. లూయిజీ గ్యాంగ్ జిన్వు ఆర్మీని చూస్తూ ఉండంగానే ఆ గేట్ ఓపెన్ అవడం స్టార్ట్ అవుతుంది. బెలియన్ కి ఆ గేట్ లోపల ఎటువంటి ప్రిజన్స్ కనిపించదు. సో జిన్వుకి ఆ గేట్స్ లో నుండి ఎవరు బయటికి రావట్లేదని చెప్తాడు. మిగతా లొకేషన్స్ పరిస్థితి ఏంటి అని జిన్వు అడిగితే మిగతా లొకేషన్స్ లో కూడా సిచ్యువేషన్ ఇదే, గేట్స్ లోంటి ఎవరు బయటకు రావట్లేదని బెలియన్ చెప్తాడు. బట్ జిన్వుకి ఏదో అనుమానం కలిగిస్తుంది. ఎందుకంటే గేట్స్ అన్ని ఖాళీగా ఉండడానికైతే ఛాన్స్ లేదు. కాసేపు ఆలోచించాక జిన్వుకి అర్థమయ్యేది ఏంటంటే మోనార్క్స్ అన్ని గేట్స్ లో నుండి మోన్స్టర్స్ ని బయటికి తీసుకొని రాకుండా జిన్వుకి ఏ గేట్ అయితే అన్నిటికంటే దూరంగా ఉందో ఆ ఒక్క గేట్ లో నుంచే మొత్తం ఆర్మీని బయటికి తీసుకొని రావాలని వాళ్ళు డిసైడ్ అయి ఉంటారు. సో జిన్వుకి అన్నిటికంటే దూరంగా ఉన్న గేట్ కెనడాలో ఉన్న గేట్. అండ్ మనకి తెలుసు కెనడాలో ఒక ఎస్ ర్యాంక్ హంటర్ ఆ గేట్ లోపల నుంచి వచ్చే మోన్స్టర్స్ తో ఫైట్ చేయడానికి హంటర్స్ ని గ్యాదర్ చేసి పెట్టాడు. సో కెనడాలో అందరు హంటర్స్ ఆ గేట్ ముందర ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు. అనుకున్నట్టుగానే డంజన్ బ్రేక్ జరుగుతుంది. ఆ గేట్ లోపల నుంచి చాలా మోన్స్టర్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తే ఒకే ఒక్కడు బయటకు వస్తాడు. తను చూడ్డానికి ఒక హ్యూమన్ లా ఉంటాడు. సో ఈ కెనడియన్ ఎస్ ర్యాంక్ హంటర్ ఏంటి ఒక మనిషి బయటకు వచ్చాడే అని అనుకుంటాడు. ఆ గేట్ లో నుండి బయటకు వచ్చిన వ్యక్తి డైరెక్ట్ గా ఆ ఎస్ ర్యాంక్ హంటర్ ముందర నిల్చొని నువ్వేనా ఈ ప్లేస్ కి రాజువి అని అడుగుతాడు. దానికి ఆ ఎస్ ర్యాంక్ హంటర్ కి మైండ్ లోకి ఒక్కటే వస్తుంది అనమాట. కొరియాలో కూడా గేట్ లోపల నుంచి షాడో సోల్జర్స్ బయటకు వచ్చినప్పుడు తన ఆ షాడో సోల్జర్స్ ని మాట్లాడి తన ఆర్మీగా మార్చుకొని ఉంటాడని తను అనుకుంటాడు. అండ్ ఆ గేట్ లో నుండి బయటకు వచ్చిన వాళ్ళు రాజు ఎవరో కనుక్కొని రాజు మాట వింటారు అని వాడు అనుకుని ఉంటాడు. సో తన ముందర ఉన్నవాడితో అవును నేనే కింగ్ ని అయితే ఏంటి అని అంటాడు. ఆ గేట్ లోపల నుంచి వచ్చిన వ్యక్తి మాత్రం జిన్వు కోసం వెతుకుతూ ఉంటాడు. గేట్ లో నుండి వచ్చింది ఎవరో కాదు, డ్రాగన్ మోనార్క్. కట్ చేస్తే జిన్వుకి దూరంగా ఉన్న గేట్ కెనడా గేటే కాబట్టి కెనడాలోనే ఏదో జరుగుతోంది అని తనకు అనుమానం వస్తుంది. అమెరికా పక్కన ఉన్నది కెనడానే కాబట్టి తను యాడమ్ కి కాల్ చేసి అక్కడ పరిస్థితి కనుక్కుందాం అనుకుంటాడు. ట్విస్ట్ ఏంటంటే యాడమ్ కూడా కెనడాలోనే ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న జిన్వు యాడమ్ ఇంతకీ నువ్వెందుకు కెనడాకి వెళ్ళావని తిడితే దానికి యాడమ్ జిన్వుతో మీరు చెప్పినా వినకుండా జనాలు గేట్స్ నుండి దూరం వెళ్లకుండా గేట్స్ దగ్గరే ఉన్నారు. సో వీళ్ళని సేవ్ చేయడానికి నాతో పాటు చాలా ఏజెంట్స్ ఇక్కడే ఉన్నాము అని చెప్తాడు. దానికి జిన్వు గేట్ లో ఏమైనా చేంజెస్ జరిగాయని యాడమ్ అడుగుతాడు. దానికి యాడమ్ లేదు మిగతా గేట్స్ లాగానే ఈ గేట్ కూడా ఖాళీగా ఉంది, చాలా నిశ్శబ్దంగా ఉంది అని అంటాడు. జిన్వు హమ్మయ్యా అని అనుకునే లోపలే ఒక మనిషి గేట్ లో నుండి బయటకు వస్తున్నాడు అనే మాట జిన్వుకి వినిపిస్తుంది. జిన్వు పర్సన్ అనే మాట వినగానే యాడమ్ నువ్వు అక్కడి నుండి పారిపో అని గట్టిగా అంటాడు. కానీ ఈ లోపలే డ్రాగన్ మోనార్క్ తన పనిని మొదలు పెట్టుంటాడు. తన ముందర నిల్చొని ఉన్న ఎస్ ర్యాంక్ హంటర్ ని సెకండ్స్ లో బొగ్గు కింద మార్చేస్తాడు. ఎక్కడ చూసినా జనాలు పరిగెడుతూ ఉంటారు. అండ్ ఆ గేట్ లోపల నుంచి వందల కొద్ది డ్రాగన్స్ బయటకు రావడం యాడమ్ జిన్వుకి చెప్తాడు. అందరినీ కాపాడలేకపోయినా అట్లీస్ట్ యాడమ్ ని సేవ్ చేయాలని జిన్వు కాన్సన్ట్రేట్ చేసి తనకు అసైన్ చేసిన షాడో ఎక్స్చేంజ్ యూజ్ చేసి తన దగ్గర తీసుకొని రావడానికి ట్రై చేస్తాడు. బట్ వాళ్ళు టెలిపోర్ట్ అయ్యే లోపలే డ్రాగన్ మోనార్క్ వాళ్ళ ముందర ప్రత్యక్షమయ్యి షాడోతో పాటు యాడమ్ ని కూడా కాల్ చేస్తాడు. షాడో మోనార్క్ బ్యాటిల్ టైం పెరిగే కొద్దీ తన ఆర్మీ కూడా పెరుగుతుందనే విషయం మోనార్క్స్ కి బాగా తెలుసు. సో వాళ్ళ ఆర్మీ మొత్తాన్ని
మొత్తాన్ని 8 గేట్స్ లో కాకుండా సింగిల్ గేట్ లో నుండి బయటికి తీసుకొని వచ్చి షాడో మోనార్క్ ని చంపాలి అని వాళ్ళు ప్లాన్ చేసుంటారు. సో జిన్వు ఇప్పటికిప్పుడు కెనడా వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒకవేళ వెళ్తే జిన్వు షాడో ఆర్మీ కంటే 100 టైమ్స్ పెద్దగున్న ఆర్మీతో జిన్వు ఒక్కడే ఫైట్ చేయాల్సి వస్తుంది. అది జరిగితే మాత్రం ఖచ్చితంగా జిన్వు చనిపోతాడు. బ్యాక్ టు ద చాప్టర్. ఇంకో పక్క కెనడాలో డ్రాగన్ మోనార్క్ తన డ్రాగన్స్ తో అక్కడున్న ప్రతి ఒక్క మనిషిని, బిల్డింగ్స్ ని, దేన్ని వదలకుండా అన్నిటిని నాశనం చేస్తూ ఉంటాడు. తనకి ఆ ఆర్తనాదాలు వింటూ ఉంటే మనసుకి చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ ఆ డిస్ట్రక్షన్ కోసమే ఈ మోనార్క్స్ బతుకుతున్నారు. ఈ డిస్ట్రక్షన్ అంతా అమెరికన్ హంటర్స్ బ్యూరో చైర్మన్ తన మానిటర్ లో చూస్తూ తాగుతూ ఖచ్చితంగా కెనడాలో ఒక్కడు కూడా బ్రతుకుండడు. వందల్లో డ్రాగన్స్, మందల కొద్ది జైంట్స్ అండ్ లక్షల్లో ఇన్సెక్ట్స్ వాళ్ళతో ఉన్నాయి. ఈ డిజాస్టర్ ని హ్యూమన్స్ ఆపలేరు. వాళ్ళందరూ ఖచ్చితంగా చనిపోయి ఉంటారు. మేమందరూ చనిపోవడానికి కూడా పెద్ద టైం పట్టదు. జిన్వు ఎందుకు ఆ గేట్ నుండి అందరినీ దూరంగా వెళ్లిపోమన్నాడు ఇప్పుడు నాకు అర్థమవుతోంది. ఈ భూ ప్రపంచం మొత్తం నాశనం అవ్వబోతోంది. ఇది నాకు అర్థమవుతోంది అని తనలో తను అనుకుంటూ ఉంటాడు. సడన్ గా జిన్వు తన ముందర ప్రత్యక్షమవుతాడు. జిన్వు అమెరికన్ బ్యూరో చైర్మన్ తో కామిష్ యొక్క రన్ స్టోన్ కావాలి అని అడుగుతాడు. ఫస్ట్ అయితే చైర్మన్ అది అమెరికాకి సంబంధించింది, నేను ఇయ్యలేను అని చెప్పబోతాడు. బట్ ఇంకొన్ని రోజుల్లో అమెరికా కాదు, కెనడా కాదు, ఎవ్వరూ మిగలరు అని గుర్తు చేసుకుని జిన్వుకి కామిష్ యొక్క రన్ స్టోన్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ఈ రన్ స్టోన్స్ అనేటివి బేసిక్ గా ఒక డీమన్ లేదా మోన్స్టర్ చనిపోతే వాటి ఎబిలిటీస్ అన్ని కలిపి ఒక స్టోన్ గా ఫామ్ అవుతాయి. ఈ స్టోన్స్ హ్యూమన్స్ కి హెల్ప్ అయ్యేలా రూలర్స్ తయారు చేసి ఉంటారు. సో ఈ రన్ స్టోన్ ని జిన్వుకి ఇచ్చే ముందర అమెరికన్ బ్యూరో చైర్మన్ ఈ రన్ స్టోన్ తో నువ్వు వాళ్ళని ఆపగలను అనుకుంటున్నావా అని అడుగుతాడు. దానికి జిన్వు నేను ట్రై చేస్తాను, నాకు ఇంకో ఫేవర్ కావాలి అని అంటాడు. ఆ ఫేవర్ ఏంటో కాదు, మిస్ సెల్లర్ ని కలవడం. అంత నైట్ లో జిన్వు తనని కలవడానికి వస్తాడని సెల్లర్ ఎప్పుడూ అనుకుని ఉండదు. నేను ఇక్కడికి రావడానికి ఒక్కటే రీజన్ ఉంది, మీరు ఫ్యూచర్ ని చూడగలరు కదా, ఒకసారి నా ఫ్యూచర్ ని చెప్పగలుగుతారా అని అడుగుతాడు. దానికి మిస్ సెల్లర్ ఒప్పుకొని జిన్వు చేయిని పట్టుకుంటుంది. వెంటనే తనకి జిన్వు ఫ్యూచర్ కనిపించి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అండ్ జిన్వుతో ఇంత పెద్ద యుద్ధాన్ని నీ ఒక్కడి మీద వేసుకోవడానికి రెడీ అయ్యావా? ఒక సింగిల్ మనిషి ఇంత భారాన్ని ఎలా మోయగలుగుతాడు? నువ్వు అందరి కోసం నిన్ను నువ్వు సాక్రిఫైస్ చేసుకోవడానికి రెడీ అయ్యావా అని ఏడుస్తుంది. జిన్వు సెల్నర్ మాట్లాడింది విని అయితే దేవుడి దయతో నేను అక్కడికి చేరుకోగలనన్నమాట అని అంటాడు. దానికి సెల్నర్ ఏం మాట్లాడుతున్నావు, ఇలా అయితే నువ్వు ఎవ్వరికి గుర్తుండవు, ఇదొక ఒంటరి యుద్ధం అవుతుంది అని తను అంటుంది. జిన్వు తను చెప్పేది వినకుండా మిస్ సెల్నర్ కి థ్యాంక్ యూ చెప్పి అక్కడి నుండి మాయమైపోతాడు. అక్కడి నుండి బయటకు రాగానే చాహేకి కాల్ చేస్తాడు. చాహే తనకి జిన్వు కాల్ చేయడం నమ్మలేకపోతుంది. జిన్వు చాహేతో సారీ చాహే, నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల నీతో మాట్లాడలేకపోయాను అని అంటాడు. దానికి చాహే మరేం పర్లేదు, నేను కూడా బిజీగానే ఉన్నాను, మనిద్దరం ఒకరినొకరు చూసుకొని కూడా చాలా రోజులైంది అని అంటుంది. దానికి జిన్వు మనిద్దరం మళ్ళీ ఖచ్చితంగా కలుద్దామని అంటాడు. చాహే జిన్వుని మనిద్దరం ఖచ్చితంగా కలుస్తాము అని ప్రామిస్ చెయ్యి అని జిన్వుని అడుగుతుంది. జిన్వు కూడా ప్రామిస్ చేస్తాడు. ఒక పక్క జిన్వు ఒంటరి పోరాటానికి రెడీ అయితే ఇంకో పక్క ఏషియన్ హంటర్స్, యూరోపియన్ హంటర్స్, ఆఫ్రికన్ హంటర్స్, చైనీస్ హంటర్స్ ప్రతి ఒక్కరు రాబోతున్న యుద్ధానికి రెడీ అవుతారు. మోనార్క్ ఆఫ్ డ్రాగన్స్ ఆంటెరస్ జిన్వుని చాలా దూరం నుండి చూస్తూ నేను ఆల్రెడీ కొన్ని వేల మంది ప్రాణాలని తీసుకున్నాను, ఇంకా ఎన్ని రోజులు నన్ను వెయిట్ చేయిస్తావని అంటాడు. జిన్వు అంతే దూరం నుంచి నేను నిన్ను దగ్గరలోనే కలుస్తాను అని చెప్తాడు. కెనడాలో ఆంటెరస్ అని తన ఆర్మీ బయటకు వచ్చినప్పటి నుంచి జిన్వు బయటకు రాకుండా ఉంటాడు. ఇన్ని రోజులు బయటకు రాకుండా ఉన్నాడంటే తనేదో ప్లాన్ చేస్తున్నాడు అని ఆంటెరస్ కనిపిస్తుంది. బట్ ఎంత ప్లాన్ చేసినా 1,000,000 మంది సైన్యంతో జిన్వు ఒక్కడే ఫైట్ చేయడం ఒక సూసైడ్ మిషన్ అవుతుంది. మేబీ తను ఎక్కడికైనా పారిపోయాడేమో అని ఆంటెరస్ అనుకుంటాడు. తను ఇలా అనుకుంటూ ఉండంగానే ఆర్మీ వాళ్ళు తన పైన మిసైల్స్ తో అటాక్ చేస్తారు. లిటరల్ గా ఒక పెద్ద మిసైల్ తన ముఖానికి వచ్చి తగులుతుంది. బట్ అది తనకి చిన్న ఘాటు కూడా పెట్టదు. ఆంటెరస్ ఒక డ్రాగన్ లా మారి అక్కడున్న వాళ్ళందరినీ ఒక్క దెబ్బతో లేపేస్తాడు. ఇంకో పక్క జిన్వు ఏమో బేరు తన కోసం కట్టిన క్యాజల్ లో కూర్చొని ఉంటాడు. బేరు చాలా బాధగా ఉంటాడు. బెలియన్ కూడా ఇది చాలా డేంజరస్ మిషన్, మీకేమైనా జరగచ్చు అని అంటాడు. ఇగ్రిస్ కూడా అలానే మాట్లాడతాడు. సో జిన్వు వాళ్ళ బాధ అర్థం చేసుకొని మీరు నా సేఫ్టీ గురించి బాధపడుతున్నారన్న విషయం నాకు అర్థమైంది, కానీ డేంజర్ ఉంటుందని నేను చేయాల్సిన పనిని చేయకుండా ఉండడం నా వల్ల కాదు. యాష్బార్న్ ఒరిజినల్ షాడో మోనార్క్ కి నాలో ఈ గుణమే నచ్చింది. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ లో యాష్బార్న్ ఉంటే ఏం చేసేవాడో నాకు తెలీదు అని అంటాడు. పక్కనే ఉన్న బెలియన్ కి ఒకవేళ యాష్బార్న్ మీ సిచ్యువేషన్ లో ఉన్నా తను ఏం చేయాలో అది ఖచ్చితంగా చేసేవాడు అని తన మైండ్ లోకి వస్తుంది. అది జిన్వుకి చెప్పబోతాడు. బెలియన్ కి జిన్వుని చూస్తే కనిపించేది జిన్వు కాదు, యాష్బార్న్ కనిపిస్తాడు. బెలియన్, ఇగ్రిస్, బేరు ముగ్గురు జిన్వు ముందర నీల్ డౌన్ చేసి మీరు ఏం డెసిషన్ తీసుకున్నా చివరి వరకు మీతోనే ఉంటామని వాళ్ళు ప్రామిస్ చేస్తారు. సో ఇంకా వెయిట్ చేసింది చాలని జిన్వు యుద్ధానికి బయలుదేరతాడు. బెలియన్ జిన్వుతో మీరు ఒక్కసారి మీ ఫ్యామిలీతో మాట్లాడొచ్చు కదా అని అంటాడు. దానికి జిన్వు లేదు, నేను గనక నా ఫ్యామిలీలో వాళ్ళ వాయిస్ వింటే ఖచ్చితంగా ఈ యుద్ధానికి బయలుదేరలేను అని చెప్పి తన ఫోన్ ని పగలగొడతాడు. జిన్వు మొత్తానికి బ్యాటిల్ ఫీల్డ్ కి బయలుదేరతాడు. బ్యాటిల్ ఫీల్డ్ లో ఆర్మీ వాళ్ళు డ్రాగన్స్ తోను అండ్ మోన్స్టర్స్ తోను ఫైట్ చేస్తూ ఉంటారు.
ఉంటారు అండ్ దారుణంగా చనిపోతూ ఉంటారు. ఈ మోన్స్టర్స్ నుండి తప్పించుకొని తిరుగుతున్న ఒక సోల్జర్ ని ఒక పెద్ద ఇన్సెక్ట్ తినేయబోతుంది. సో ఆ సోల్జర్ తన దగ్గరున్న గన్ తో ఆ ఇన్సెక్ట్ ని చంపబోతాడు. బట్ దాని మీద బుల్లెట్స్ పనిచేయవు. వాడిని ఆ ఇన్సెక్ట్ తినేస్తుంది అనే లోపలే జిన్వు ప్రత్యక్షమయ్యి ఇక్కడ నుండి వెళ్లిపోండి అని అంటాడు. జిన్వు అక్కడికి వచ్చేసరికి తన మీద డ్రాగన్స్, ఇన్సెక్ట్స్ అండ్ మోన్స్టర్స్ ఒకటేసారి అటాక్ చేస్తాయి. జిన్వు తన కింగ్స్ అథారిటీతో అన్నిటినీ ఒకటేసారి నలిపి పారేస్తాడు అండ్ కంటికి కూడా కనిపించినంత స్పీడ్ తో ప్రతి ఒక్క మోన్స్టర్ ని చంపి వాటిని తన సోల్జర్స్ గా మార్చుకుంటాడు. సో జిన్వు తన యుద్ధం స్టార్ట్ చేశాడని ఆంటెరస్ యోగుముట్ ద్వారా తెలుసుకుంటాడు. యోగుముట్ ఆంటెరస్ తో జిన్వు ఈస్టర్న్ సైడ్ ఫైట్ చేస్తూ ఉన్నాడు. మన పూర్తి ఆర్మీని తన దగ్గరికి తీసుకెళ్లి చంపేద్దామా అని ఆంటెరస్ ని అడుగుతాడు. బట్ టార్నాక్ మధ్యలో జిన్వు లోపల తన షాడోస్ కనిపించడం లేదు. తన ఆర్మీ లేకుండా తను ఒక్కడే ఫైట్ చేస్తున్నాడని ఆంటెరస్ కి చెప్తాడు. సో ఆంటెరస్ ఆలోచనలో పడతాడనమాట. ఫస్ట్ మోన్స్టర్స్ ని చంపి తన ఆర్మీలోకి యాడ్ చేసుకొని నాకు దూరంగా ఉంటూ ఫైట్ ని అవాయిడ్ చేస్తున్నాడా, ఇంతకీ ఏం చేయడానికి ట్రై చేస్తున్నావు షాడో మోనార్క్ అని ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఆ టైం కే ఆల్రెడీ కెనడా సగం నాశనం అయిపోయి ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క అసోసియేషన్ ఈ ఒక్క గండం గడిచిపోతే చాలు అని దేవుణ్ణి కోరుకుంటూ ఉంటారు. జిన్వు కెనడాలోనే ఉండి అక్కడున్న మోన్స్టర్స్ అన్నిటిని చంపి తన షాడోస్ గా మార్చుకుంటూ ఉంటాడు. మెల్లగా తన ఆర్మీ ఇంకా పెద్దగా మారడం స్టార్ట్ చేస్తుంది. అండ్ మొత్తానికి జిన్వు ఉన్న ప్లేస్ కి ఆంటెరస్ డ్రాగన్ ఆర్మీ వచ్చేస్తుంది. డ్రాగన్ మోనార్క్ రాకుండా తన ఆర్మీని మాత్రమే పంపించడం జిన్వు గమనిస్తాడు. డ్రాగన్ మోనార్క్ రాకపోతే నేనే తనను వచ్చేలా చేస్తానని జిన్వు తన షాడో ఆర్మీతో డ్రాగన్స్ ని చంపుతూ వాళ్ళను కూడా తన ఆర్మీలోకి మార్చుకుంటూ ఉంటాడు. ఈ ఫైట్ ని దూరం నుండి చూస్తున్న ఆంటెరస్ కి ఇలాగే వదిలేస్తే జిన్వు ఇంకా పవర్ఫుల్ గా మారతాడని అర్థమయ్యి తన మీద అటాక్ చేయాలని డిసైడ్ అవుతాడు. అండ్ యోగుముట్ ని అక్కడే ఉండి జిన్వు మీద ఒక సర్ప్రైజ్ అటాక్ ప్లాన్ చేయవలసిందిగా చెప్తాడు. ఇంకో పక్క అమెరికాలో కూడా ఇలాగే డిస్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఆ ఆర్మీని మోనార్క్ ఆఫ్ ఐరన్ టార్నాక్ లీడ్ చేస్తూ ఉంటాడు. అండ్ వాళ్ళ బారి నుండి జనాల్ని కాపాడడానికి స్కావెంజర్ గిల్ ని లీడ్ చేస్తున్న థామస్ అక్కడికి వెళ్తాడు. అండ్ థామస్ తో పాటు జిన్వు యొక్క షాడో ఆర్మీ తనతో ఉంటుంది. జిన్వు తెలివిగా తన షాడోస్ ని థామస్ లోపలికి పంపించి తనొక చోట అండ్ తన ఆర్మీని ఇంకో చోట ఫైట్ చేయిస్తూ ఉంటాడు. సో ఇప్పుడు టార్నాక్ ముందు జిన్వు యొక్క షాడో ఆర్మీ అండ్ స్కావెంజర్ గిల్ రెండు ఉంటాయి. సో తను ఫైట్ చేయడం కష్టమని ఆంటెరస్ ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ తను కాంటాక్ట్ చేయలేకపోతాడు. ఎందుకంటే టస్క్ తన మ్యాజిక్ స్పెల్ యూజ్ చేసి బయట వరల్డ్ తో కమ్యూనికేషన్ కట్ చేసి ఉంటాడు. టార్నాక్ తన ఆంటెరస్ ని కాంటాక్ట్ చేయలేడని అర్థం చేసుకొని కోపంగా ఇలాంటి చీప్ ట్రిక్స్ షాడో మోనార్క్ ఎప్పుడూ చేయడు. అండ్ రియల్ షాడో ఆర్మీ ఎప్పటికీ ఇలాంటి టాక్టిక్స్ ని ఫాలో అవ్వదు. ఇలా చేసేది హ్యూమన్స్ మాత్రమే. షాడో మోనార్క్ గా ఉండడానికి నీకు అర్హత లేదు జిన్వు అని తను గట్టిగా అరుస్తాడు. జిన్వుని అంత మాట అంటే బేరు సైలెంట్ గా ఉంటాడా? వీడు అనకానక బేరు ముందరే అంటాడు. సో బేరు టార్నాక్ ని చూస్తూ నువ్వు ఇప్పుడు ఏమన్నావో అది వెనక్కి తీసుకో లేదా చాలా అనుభవిస్తావని వార్నింగ్ ఇస్తాడు. ఆ వార్నింగ్ విన్న టార్నాక్ ఇంకా కోపంగా ఒక నార్మల్ షాడో సోల్జర్ అయిన నువ్వు ఒక మోనార్క్ నైనా నాకు ఎదురొస్తావా అని కోపంగా తన ట్రూ ఫామ్ కి మారుతాడు. అండ్ బేరు మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కట్ చేస్తే జిన్వునే ఆంటెరస్ ఉన్న ప్లేస్ ని వెతుక్కుంటూ వెళ్తాడు. ఆంటెరస్ కి ఎందుకని టార్నాక్ తనని కాంటాక్ట్ చేయట్లేదో అర్థం కాదు. దానికి రీజన్ టార్నాక్ తనని మోసం చేయడమో లేదా జిన్వు మ్యాజిక్ అయి ఉంటుందని ఆంటెరస్ అనుకుంటాడు. జిన్వు ఆంటెరస్ ముందుకు రాగానే ఆంటెరస్ జిన్వు మీద ఒక పెద్ద ఫైర్ అటాక్ ని యూజ్ చేస్తాడు. స్ప్లిట్ సెకండ్స్ లో జిన్వు కైజల్ ని సమ్మన్ చేసి ఆ అటాక్ నుండి తప్పించుకుంటాడు. ఆ అటాక్ ఎంత పవర్ఫుల్ గా ఉందంటే బిల్డింగ్స్ అండ్ భూమితో సహా ఆ అటాక్ తగిన ప్రతి ప్లేస్ కాలిపోయి ఉంటుంది. జిన్వు తన షాడోస్ ని సమ్మన్ చేసి ఆంటెరస్ మీదకు పంపిస్తాడు. కట్ చేస్తే ఇంకో పక్క అదే ప్లేస్ లో ఉన్న లూయిజీ గ్యాంగ్ జైంట్స్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. షాడో మోనార్క్ అండ్ డ్రాగన్ మోనార్క్ ఒకరికొకరు ఎదురు పడ్డం వల్ల వాళ్ళిద్దరు మ్యాజిక్ తట్టుకోలేక భూమే కంపిస్తూ ఉంటుంది. అది గమనించిన లూయిజీ గ్యాంగ్ అసలైన యుద్ధం మొదలవబోతోందా అని అనుకుంటాడు. జిన్వుని అటాక్ చేయడానికి ట్రై చేసిన ఆంటెరస్ ని ఒక పోర్టల్ యూజ్ చేసి ఆంటెరస్ ని తన షాడో ఆర్మీ ఉన్న చోటికి పంపిస్తాడు. ఆ పోర్టల్ లో నుండి బయటకు వచ్చిన ఆంటెరస్ కి ఎక్కడ చూసినా జిన్వు షాడోసే కనిపిస్తాయి. టార్నాక్ ని చంపి వాడి మోన్స్టర్స్ ని కూడా జిన్వు తన ఆర్మీగా మార్చుకున్నాడని అర్థం చేసుకుంటాడు. అండ్ టార్నాక్ ని చంపిన తర్వాతే తన దగ్గరికి వచ్చాడని ఆంటెరస్ కి అర్థమవుతుంది. ఆంటెరస్ జిన్వుతో నువ్వు ఒక పిచ్చివాడివి షాడో మోనార్క్, నువ్వు నన్ను నా ఆర్మీని సెపరేట్ చేశాను అనుకుంటున్నావు. కానీ యోగుముట్ నేనెక్కడుంటే అక్కడికి నా ఆర్మీని తీసుకొని రాగలుగుతాడు. ఇంతసేపు నేను మాత్రమే నీ వెనక పడుతున్నానని నువ్వు అనుకొని తప్పు చేశావు. యోగుముట్ ఆల్రెడీ నీ చావుకంతా ప్రిపేర్ చేశాడు అని చెప్పి యోగుముట్ హెల్ప్ తో తనున్న ప్లేస్ కే తన డ్రాగన్ ఆర్మీ మొత్తాన్ని రప్పిస్తాడు. ఆంటెరస్ డ్రాగన్స్ అన్ని అక్కడ అసెంబుల్ అయిన తర్వాత జిన్వు తన షాడోస్ అన్నిటిని క్యాన్సిల్ చేసి కామిష్ యొక్క రన్ స్టోన్ ని యూజ్ చేసి డ్రాగన్ ఫైర్ అనే ఒక టెక్నిక్ ని యూజ్ చేస్తాడు. బేసిక్ గా ఇది ఒక పెద్ద అరుపు అన్నమాట. ఈ టెక్నిక్ వల్ల ఎనిమీ అయినా ఫ్రెండ్ అయినా ఆ అరుపుని విని ఎక్కడున్న వాళ్ళు అక్కడే స్తంభంలా నిలిచిపోతారు. జిన్వు యూజ్ చేసిన అటాక్ కి డ్రాగన్స్ అన్ని గాల్లో స్తంభాల్లా నిలిచిపోతాయి. చివరికి మోనార్క్ అయిన యోగుముట్ కూడా భయంతో బిగుసుకుపోతాడు. ఇదే గమనిస్తున్న ఆంటెరస్ ని
జిన్వు ఒక కొత్త పోర్టల్ ని యూజ్ చేసి తన చేత్తో ఆంటెరస్ ని పట్టుకొని లాక్కొని వేరే ప్లేస్ కి తీసుకెళ్లిపోతాడు. జిన్వు సక్సెస్ఫుల్ గా యోగుముట్ ని అండ్ డ్రాగన్ ఆర్మీని ఆంటెరస్ నుండి దూరం చేశాడు అండ్ ఆంటెరస్ ని తన క్యాజల్ ఉన్న చోటుకి తీసుకొని వస్తాడు. ఆంటెరస్ జిన్వుని ఇంతకీ మనం ఎక్కడున్నాము అని అడిగితే దానికి జిన్వు ఎగ్జాక్ట్ గా నీ ఆర్మీ ఎక్కడుందో దానికి ఆపోజిట్ లో ప్రపంచానికి ఇటువైపు మనం ఉన్నాము అని చెప్తాడు. తన పూర్తి ఆర్మీతో షాడో మొనార్క్ ఫైట్ చేస్తే తను ఓడిపోతాడని తెలిసే ఇదంతా ప్లాన్ చేశాడని ఆంటెరస్ కి అర్థమవుతుంది. కానీ భయపడకుండా జిన్వుతో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. ఇప్పుడు జిన్వు డ్రాగన్ మొనార్క్ యొక్క ఆర్మీ ఆంటెరస్ ఎక్కడున్నాడో కనిపెట్టే లోపల ఆంటెరస్ ని చంపాలి. జిన్వు తన షాడో ఆర్మీని అసెంబుల్ చేస్తే ఆంటెరస్ ఒక పెద్ద డ్రాగన్ లా మారుతాడు. లిటరల్ గా జిన్వు ఆ డ్రాగన్ తో పోలిస్తే జస్ట్ దానికి కన్ను గుడ్డంత సైజ్ ఉంటాడంతే, అంత పెద్దగా ఉంటుంది ఆంటెరస్ డ్రాగన్ ఫామ్. ఈ పక్క వీళ్ళిద్దరూ ఫైట్ చేయడానికి రెడీ అవుతే ఇంకో పక్క ప్రతి ఒక్క హంటర్ ఈ ర్యాంకా, డి ర్యాంకా, సి ర్యాంకా, ఎస్ ర్యాంకా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు మోన్స్టర్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి జిన్వు తప్ప ఇంకో హోప్ లేదు. జిన్వు ఆంటెరస్ డ్రాగన్ ఫామ్ తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. జిన్వు మీద ఫైర్ అటాక్ చేయడానికి రెడీ అయిన ఆంటెరస్ ని బెలియన్ తన స్వాడ్ తో దాని నోటిని క్యాప్చర్ చేస్తాడు. రెండు పెద్ద జైంట్స్ ఆంటెరస్ ని కిందకి లాగి పట్టుకుంటాయి. టస్కా ఆంటెరస్ మీద ఒక మ్యాజికల్ అటాక్ ని చేస్తాడు. బేరు అండ్ గ్రిడ్ ఇద్దరు కలిసి ఆంటెరస్ ముఖం మీద అటాక్ చేస్తారు. ఇగ్రిస్ తన స్వాడ్ తో ఒక పెద్ద ఎలక్ట్రిక్ షాక్ ని ఆంటెరస్ కి తగిలేలా చేస్తాడు. వీళ్ళ టీం వర్క్ చూసిన జిన్వుకి అంతా కరెక్ట్ గానే జరుగుతోంది అనిపిస్తుంది. బట్ ఆంటెరస్ ఏం జరగనట్టు చాలా మంది కలిసి ఒక్కడి మీద పడితే ఆ ఫైట్ బానే ఉంటుంది, కానీ మీకు నన్ను ఓడించేంత పవర్ లేదు అని చెప్పి ఆంటెరస్ కూడా డ్రాగన్ ఫియర్ అనే టెక్నిక్ ని వాడతాడు. ఆల్రెడీ ఈ అటాక్ గురించి నేను మీకు చెప్పాను. ఇదొక పెద్ద అరుపు లాంటిది. ఈ అరుపు విన్న వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు అక్కడ స్తంభంలా నిలిచిపోతారు. కామిష్ రన్ స్టోన్ యూజ్ చేసి జిన్వు అరిస్తేనే అలా ఉంటే కామిష్ లాంటి వందల మంది డ్రాగన్స్ ని కంట్రోల్ చేసే డ్రాగన్ మోనార్క్ ఈ టెక్నిక్ ని యూజ్ చేసేసరికి ఆ ఫోర్స్ కే షాడోస్ లేచిపోతూ ఉంటాయి. జిన్వు వెంటనే తన షాడోస్ ని క్యాన్సిల్ చేసి తన లోపలికి పిలుచుకుంటాడు. ఎందుకంటే అవి ఒకసారి డిస్ట్రాయ్ అయితే మళ్ళీ తీసుకొని రావడం కష్టం. జిన్వు మీద కూడా ఒక పెద్ద ఫైర్ అటాక్ ని చేస్తాడు. ఈ గ్యాప్ లో కైజల్ పోయేది, బట్ జిన్వు దాన్ని కూడా వెనక్కి తీసుకొని నేలపైకి వచ్చేస్తాడు. ఆంటెరస్ జిన్వుని చూస్తూ ఇది నా ఒరిజినల్ పవర్. నేను పుట్టిందే అరుపులకి, రక్తానికి అండ్ విధ్వంసానికి మధ్యలో పుట్టాను. నేను పుట్టిందే యుద్ధం చేయడానికి. నా పేరు ఆంటెరస్, మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ ని అని జిన్వుతో అంటాడు. జిన్వు తన పవర్ గురించి ఆలోచిస్తూ ఉండగా ఆంటెరస్ తన ముందుకొచ్చి నువ్వు కంగారు పడకు షాడో మొనార్క్, నువ్వు నా చేయి పట్టుకొని ఇక్కడికి తీసుకొని వచ్చినప్పుడే నేను ఖచ్చితంగా తప్పించుకోగలిగేవాడిని. కానీ నువ్వేం చేయగలుగుతావో చూద్దామని నేను వచ్చాను. నీతో నాకు ఒక సైలెంట్ కాన్వర్సేషన్ కావాలి అనిపించింది. నీ లోపల యాష్బార్న్ మెమరీస్ ఉంటే నీకు బాగా తెలుసు ఎనిమిని నేను కాదు పైనున్న వాళ్ళు అని. వాళ్ళకి మమ్మల్ని చంపడం తప్ప వేరే కర్తవ్యమే లేదు. వాళ్ళు చంపాలనుకున్న వాళ్ళలో మేం మాత్రమే కాదు, షాడో మోనార్క్ కూడా ఉన్నాడని గుర్తుపెట్టుకో. నువ్వు ఫైట్ చేసే విధానం చూసిన తర్వాత నా ఆలోచనని నేను మార్చుకున్నాను. యాష్బార్న్ తో పోలిస్తే నీ టాలెంట్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. నా ముందరే మిగతా మోనార్క్స్ ని ఓడించడం నేను చూశాను. నీ ఫ్యామిలీని వదిలేయమంటావా? వదిలేస్తాను. ఈ కంట్రీని వదిలేయమంటావా? వదిలేస్తాను. ఈ ప్రపంచం నుండి నేను నా సోల్జర్స్ వెళ్ళిపోతాం. నువ్వే ఈ ప్రపంచానికి రాజుగా ఉండు. దానికి తగ్గ అర్హత నీలో ఉంది. దానికి నువ్వు చేయాల్సిందల్లా ఒకే ఒక పని, నాతో చేతులు కలుపు. మనిద్దరము కలిస్తే రూలర్స్ ని చంపడం పెద్ద విషయమే కాదు. నీ ఫ్యామిలీ, ఈ కంట్రీ, ఈ ప్రపంచం ప్రతి ఒక్కరూ మిగిలిపోతారు. నాతో చేతులు కలుపుతావా అని అడుగుతాడు. దానికి జిన్వు రివర్స్ లో ఏంటి జోక్ చేస్తున్నావా? నీ నోరు అబద్ధం చెప్పినా నన్ను చంపాలనుకుంటున్నా నీ కళ్ళు నిజం చెప్తున్నాయని అంటాడు. జిన్వుని ఇంకా మోసం చేయలేనని అర్థం చేసుకున్న ఆంటెరస్ జిన్వుని చంపడానికి రెడీ అవుతాడు. మళ్ళీ ఒక పెద్ద డ్రాగన్ లా మారి జిన్వు మీద అటాక్ చేస్తాడు. జిన్వు కైజల్ మీద తప్పించుకొని తన డాగర్స్ తో ఆంటెరస్ మీద అటాక్ చేస్తాడు. బట్ ఆ అటాక్ వల్ల ఆంటెరస్ కి కొంచెం గాయం కూడా అవ్వదు. ఆంటెరస్ మళ్ళీ డ్రాగన్ ఫియర్ ని వాడతాడు. కైజల్ ఎక్కడుందో అక్కడే ఫ్రీజ్ అయిపోతుంది. కైజల్ ఫ్రీజ్ అవ్వగానే ఆంటెరస్ వాళ్ళ మీద ఫైర్ అటాక్ చేస్తాడు. కైజల్ తన మాస్టర్ ని సేవ్ చేసుకోవాలని తన తోకతో జిన్వుని దూరంగా విసిరి కైజల్ డిస్ట్రాయ్ అవుతుంది. తన ప్రాణాలని త్యాగం చేస్తుంది. వెంటనే జిన్వు ఆంటెరస్ మీదకి ఎక్కి అటాక్ చేద్దాం అనుకుంటాడు. బట్ మళ్ళీ ఏమవ్వదు. సో షాడో ఆర్మీలో ఉన్న తన 3 డ్రాగన్స్ ని బయటకు తీస్తాడు. ఒక డ్రాగన్ ఆంటెరస్ పీకను పట్టుకుంటే మిగతా 2 డ్రాగన్స్ వాటి ఫైర్ అటాక్ తో ఆంటెరస్ మీద అటాక్ చేస్తాయి. బట్ దాని వల్ల కూడా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అప్పుడు జిన్వు కనిపిస్తుంది, నేను వాడే నార్మల్ టెక్నిక్స్ తో చాలా పురాతనమైన ఎనిమిని ఆపడం కష్టం. ఇంకా స్ట్రాంగ్ పవర్ ఒకటి కావాలి అని అనుకుంటాడు. దానికి ఒక ఆర్మర్ ఉంటే బాగుండు అని తను ఫీల్ అవుతాడు. తను అలా ఆర్మర్ కావాలి అనుకోగానే తన చుట్టూ ఆర్మర్ ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది. తన షాడోస్ అన్ని క్యాన్సిల్ అయ్యి తన చుట్టూ తిరగడం స్టార్ట్ చేస్తాయి. జిన్వు ఒక జైంట్ టైటన్ లా మారిపోతాడు. ఇప్పుడు ఆంటెరస్ అండ్ జిన్వు ఒకటే సైజ్ ఉంటారు. ఆంటెరస్ జిన్వు మీద ఒక ఫైర్ అటాక్ ని డైరెక్ట్ గా రిలీజ్ చేస్తాడు. బట్ జిన్వు కింగ్స్ అథారిటీ యూజ్ చేసి ఆ ఫైర్ ని కంట్రోల్ చేసి తన కత్తితో
ఒక లైట్నింగ్ అటాక్ ని యాంటెరస్ మీద పడేలా చేస్తాడు. యాంటెరస్ ఫస్ట్ టైం డ్యామేజ్ తీసుకుంటాడు. ఆ ఇద్దరు టైటన్స్ ఒకరితో ఒకరు గట్టిగా ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. జిన్వు యాంటెరస్ మీద డామినేషన్ చూపించడం స్టార్ట్ చేస్తాడు. బట్ డ్రాగన్ మోనార్క్ కూడా అదే రేంజ్ లో జిన్వు మీద కూడా డామినేషన్ చూపిస్తూ ఉంటాడు. ఇలా ఒక్కరితో ఒకరు చాలా సేపు ఫైట్ చేస్తారు. జిన్వు గ్రౌండ్ మీద ఉండంగా యాంటెరస్ గాల్లోకి లేచి తన మీద పైన నుండి ఫైర్ అటాక్ చేస్తాడు. బట్ జిన్వు అదే ఫైర్ లో నుండి ఒక కత్తిని రిలీజ్ చేసి యాంటెరస్ యొక్క రెక్కని డ్యామేజ్ చేస్తాడు. అండ్ కంటిన్యూస్ గా అలాంటి కత్తులతోనే అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ కత్తుల్ని ఆపడానికి యాంటెరస్ తన ఫైర్ పవర్ మొత్తాన్ని యూజ్ చేసి ఆపోజిట్ గా రిలీజ్ చేస్తాడు. ఆ అటాక్ ని తీసుకున్న జిన్వు ఆర్మర్ పూర్తిగా డెస్ట్రాయ్ అవుతుంది. యాంటెరస్ మళ్ళీ తన హ్యూమన్ ఫామ్ లోకి మారి జిన్వు దగ్గరకు వచ్చి ఇదే నీకు లాస్ట్ ఆఫర్, నాతో చేతులు కలుపు అని చెప్తాడు. బట్ జిన్వు నేనొక మోన్స్టర్ తో చేతులు కలపడానికి రెడీగా లేను అని చెప్పి మళ్ళీ ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. యాంటెరస్ తన ఫుల్ ఫామ్ ని చూపిస్తాడు. జిన్వు తన డాగర్స్ తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తే యాంటెరస్ తన పెద్ద కత్తితో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. జిన్వుతో ఫైట్ చేస్తున్నప్పుడు యాంటెరస్ నువ్వు ఇక్కడ నాతో ఫైట్ చేస్తూ ఉంటే ఇంకో పక్క యోగుముట్ నా ఆర్మీతో మిగతా వాళ్ళని డెస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు. చివరికి నువ్వు ఎవరిని కాపాడుకోలేవు. నువ్వు చావుకి దేవుడే అయినా నీకు చావు ఖచ్చితంగా వస్తుంది. చావును చూసి నువ్వు ఖచ్చితంగా భయపడతావు. కొద్దిసేపట్లో నువ్వు కాపాడాలని కలలు కంటున్న ఈ ప్రపంచం కళ్ళలా మారిపోతుంది అని జిన్వు డాగర్ ని లేపేస్తాడు. అండ్ వెంటనే తన కత్తితో జిన్వు పొట్టలో పొడుస్తాడు. జిన్వు వెంటనే వెనక్కి వెళ్తాడు. యాంటెరస్ జిన్వుని చూస్తూ నువ్వు తీసుకున్న డెసిషన్ తప్పని ఒప్పుకో జిన్వు అని అంటాడు. ఆ డైలాగ్ నువ్వు కాదు నేను చెప్పాలి అని కామిష్ యొక్క ఫ్యాంగ్ తో తయారు చేసిన డాగర్ ని యాంటెరస్ వీపులో పడవడానికి ట్రై చేస్తాడు. ఒక డ్రాగన్ టూత్ తో తయారు చేసిన ఒక ఆయుధం డ్రాగన్ కింగ్ ని ఇంజూర్ చేయలేదు కాబట్టి యాంటెరస్ కి ఏం కాదు. యాంటెరస్ జిన్వు వైపు తిరిగి ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, చీకట్లో నుండి పుట్టిన ఒక ఫ్లేమ్ కి అండ్ వెలుతుల్లో నుండి పుట్టిన ఒక చీకటికి యుద్ధం జరుగుతోంది. కానీ ఏం చేస్తాం, ఈ యుద్ధం ఎండుకు వచ్చేసింది అని జిన్వుతో అంటాడు. దానికి జిన్వు అవును నిజమే, నాకు ఎండ్ కనిపిస్తోంది అని అంటాడు. దానికి యాంటెరస్ సో నీకు అర్థమైపోయిందనమాట, నువ్వేం చేయలేవని, నీ తలని నరికి నీ వాల్యూని పెంచుతాను మోనార్క్ అని తన కత్తితో తన మీద అటాక్ చేయడానికి వస్తున్న జిన్వుతో అంటాడు. బట్ జిన్వు యాంటెరస్ తో సూర్యుడితో వచ్చే నీడ చాలా డార్క్ గా ఉంటుంది కదా అని అంటాడు. వెంటనే జిన్వు లోపల నుండి షాడోస్ అన్ని బయటకు వచ్చి యాంటెరస్ యొక్క బాడీని క్యాప్చర్ చేస్తాయి. జిన్వు తన పూర్తి స్ట్రెంగ్త్ ని బయటికి తీసి వాళ్ళ నాన్న యొక్క డాగర్ తో యాంటెరస్ బాడీని సగానికి చీలుస్తాడు. యాంటెరస్ ని అటాక్ చేయగానే ఆకాశంలో పోర్టల్స్ ఓపెన్ అవుతాయి. వచ్చింది డ్రాగన్ మోనార్క్ యొక్క ఆర్మీ కాదు, రూలర్స్ యొక్క ఆర్మీ. యాంటెరస్ అక్కడ ఏంజల్స్ ఆర్మీని ఎక్స్పెక్ట్ చేయడు. అండ్ తను వచ్చినప్పుడు కూడా తనకు అక్కడ గేట్ ఉన్న విషయం తెలియలేదు. రూలర్స్ తో కనెక్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా చాలా పవర్ కావాలి. ఇంతకీ రూలర్స్ ఆర్మీ ఇక్కడికి ఎలా వచ్చింది? నువ్వు ఇక్కడికి నన్ను తీసుకొని రావడానికి మెయిన్ రీజన్ నాకు అర్థమైంది. మన ఫైట్ ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొని రాలేదు. ఇదంతా ఒక ట్రాప్ అని నాకు అర్థమైంది. రూలర్స్ తో కమ్యూనికేట్ చేయడం పాసిబుల్ కాదు, ఎలా చేసావు అని అడుగుతాడు. దానికి జిన్వు ఒక్క దారుంది, రూలర్స్ కి భూమి పైన వెజల్స్ ఉన్నారు, ఆ వెజల్స్ ని యూజ్ చేసి నేను రూలర్స్ తో మాట్లాడగలిగాను అని చెప్తాడు. సో యాంటెరస్ కి అర్థమవుతుంది ఒకవేళ నువ్వు ఓడిపోయినా ఏంజల్స్ ఆర్మీ వచ్చి నన్ను అంతం చేయడానికే ఈ ప్లేస్ ని సెలెక్ట్ చేసావని నాకు అర్థమైంది. నేనే ఈ బ్యాటిల్ ని చిన్నగా చూసి పొరపాటు చేశాను అని అంటాడు. జిన్వు యాంటెరస్ తో మోనార్క్ ఆఫ్ వైట్ ఫ్లేమ్స్ ని అండ్ బీస్ట్ మోనార్క్ ని షాడో మోనార్క్ పైన ఉసుగొల్పింది నువ్వే కదా, నాకది తెలుసు అంటాడు. ఆ మాట విని జిన్వును చూసి నీకిది మోనార్క్ ఆఫ్ వైట్ ఫ్లేమ్స్ చెప్పాడా అని అడుగుతాడు. దానికి జిన్వు తన మిడిల్ ఫింగర్ ని యాంటెరస్ కి చూపించి యాష్ బార్న్ నిన్ను అడిగినట్టు చెప్పమన్నాడు అని అంటాడు. యాంటెరస్ కోపంగా జిన్వు మీద అటాక్ చేద్దామని ట్రై చేసే లోపలే ఏంజల్స్ అందరూ కలిపి డ్రాగన్ మోనార్క్ ని చంపేస్తారు. యాంటెరస్ చనిపోయే ముందు నేను ఈ వార్ గెలవలేనని నాకు ముందు నుండే తెలుసు, నీ చావు కోసం ఎటర్నల్ రెస్ట్ లో వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పి యాంటెరస్ మాయమైపోతాడు. జిన్వు మనిద్దరం మళ్ళీ దగ్గరలోనే కలుసుకుందామని చెప్తాడు. యాంటెరస్ మాయమైపోయిన తర్వాత బ్రైటెస్ట్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్ జిన్వు ముందుకొచ్చి నువ్వు ఈ వార్ ని అంతం చేశావు, నిన్నెలా అప్రిషియేట్ చేయాలో మాకు అర్థం కావట్లేదు అని అంటాడు. దానికి జిన్వు మీరు నాకు అప్రిషియేషన్ చూపించాల్సిన అవసరం లేదు, నాకు ఒక రిక్వెస్ట్ ఉంది, అది మీరు మాత్రమే ఫుల్ఫిల్ చేయగలుగుతారు అని అంటాడు. దానికి ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్ నువ్వు అడిగితే మా పవర్ లో ఉన్నది మేము చేయడానికి రెడీగా ఉన్నామని అంటాడు. దానికి జిన్వు అయితే రీఇన్కార్నేషన్ కప్ ని ఇంకొకసారి వాడదామని అడుగుతాడు. దానికి ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్ ఒకవేళ నువ్వు ఈ రీఇన్కార్నేషన్ కప్ ని వాడితే టైం రివర్స్ అయినప్పటికీ మోనార్క్స్ కి మెమరీస్ అలాగే ఉంటాయన్న విషయం నీకు తెలుసా అని అడుగుతారు. దానికి జిన్వు నాకదంతా తెలుసు, ఈసారి రీఇన్కార్నేషన్ కప్పుని వాడితే ఎర్త్ మీదకి ఎవరిని పంపించకండి, ఈ డైమెన్షనల్ రిఫ్ట్ లో మోనార్క్స్ ని ఎత్తు మీదకి రాకుండా నేను చూసుకుంటాను అని చెప్తాడు. దానికి ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్ అయితే మొత్తం వారిని నువ్వు ఒక్కడవే చేయడానికి సిద్ధపడ్డావా, ఇదంతా ఎందుకు చేస్తున్నావు, మేము ఇప్పటి వరకు చాలా సార్లు రీఇన్కార్నేషన్ కప్పుని వాడాము, మాకు లభించిన బెస్ట్ రిజల్ట్ ఇదే అని చెప్తాడు. దానికి రిటర్న్ లో జిన్వు నేను ఈ పోరాటంలో చాలా మందిని కోల్పోయాను, నేను వాళ్ళందరినీ తిరిగి తీసుకొని రావాలనుకుంటున్నాను అని చెప్తాడు. దానికి ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్ మేము ఆల్రెడీ
కప్పుని చాలా సార్లు వాడేశాం, ఈసారి వాడితే ఇదే లాస్ట్ టైం అవుతుంది. నువ్వు గనక ఫెయిల్ అయితే ఇంకోసారి ఈ రీఇన్కార్నేషన్ కప్పును వాడడానికి కుదరదు. ఒకవేళ రీఇన్కార్నేషన్ కప్పును మనం వాడకపోతే ఈ ప్రపంచం నిన్ను ఒక హీరోలా గుర్తు పెట్టుకుంటుంది. మనం రీఇన్కార్నేషన్ కప్పును వాడితే నువ్వు ఇప్పుడు చేసిన ఇంత పెద్ద పోరాటం ఎవ్వరికీ గుర్తుండదు. ఒకవేళ నువ్వు ఈ రీఇన్కార్నేషన్ కప్పును వాడి గెలిచినా నిన్ను వెల్కమ్ చేయడానికి ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్స్ మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళెవ్వరికి నువ్వేం చేసావో తెలీదు. ఎవ్వరూ నిన్ను కంగ్రాచులేట్ చేయరు. ఇప్పుడు చెప్పు, నువ్వు టైం ని రివర్స్ చేయాలనుకుంటున్నావా అని అడుగుతాడు. జిన్వు బాగా ఆలోచించి టైం ని రివర్స్ తిప్పుతాను అని చెప్తాడు. దానికి ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్. సో నువ్వు కొందరినే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడాలనుకుంటున్నావు. నిన్ను చూస్తే మాకు యాష్బోర్న్ గుర్తొస్తున్నాడు. నువ్వు చేయబోతున్న దానికి బెస్ట్ ఆఫ్ లక్ అని జిన్వుతో అంటాడు. రీఇన్కార్నేషన్ కప్పును వాడడానికి ముందు జిన్వు ఒక డౌట్ అడుగుతాడు. అదేంటంటే టైం ను ఒకవేళ రివర్స్ తిప్పితే తన లోపల ఉన్న షాడోస్ మాయమైపోతాయా అని. దానికి ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్, ఏవైతే పాస్ట్ తో ఓవర్లాప్ అవుతాయో అవి మాత్రమే మాయమవుతాయి, మిగతావన్నీ నీతోనే ఉంటాయని చెప్తారు. దీని మీనింగ్ ఏంటంటే ఏ షాడోస్ అయితే హ్యూమన్స్ నుండి షాడోస్ గా మారాయో అవి మాత్రమే జిన్వు కోల్పోతాడనమాట. మోన్స్టర్స్ నుండి షాడోస్ గా మారిన ప్రతి ఒక్క షాడో జిన్వుతోనే ఉంటాయి. సో జిన్వు రెడీ అని చెప్పగానే రూలర్స్ అందరూ కలిపి ఫర్ ద లాస్ట్ టైం రీఇన్కార్నేషన్ కప్పుని వాడతారు. జిన్వు కోరుకున్నట్టే టైం 10 years వెనక్కి వెళ్తుంది. జిన్వు ఒక చిన్న పిల్లాడిగా నిద్రలేస్తాడు. తను హాల్లోకి వచ్చి చూస్తే జిన్నా చాలా చిన్న పిల్లలా ఉంటుంది. వాళ్ళ నాన్న కూడా ఇంట్లోనే ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ఒకటే చోట చూసిన జిన్వుకి ఏడుపు వచ్చేస్తుంది. జిన్వు వాళ్ళ నాన్న జిన్వుని ఎందుకు ఏడుస్తున్నావు అంటే నేను ఒక పీడకలని కన్నాను అని చెప్తాడు. మొత్తానికి జిన్వు కోరుకున్నట్టే టైం అనేది 10 years రీసెట్ అయింది. బట్ జిన్వుకి ప్రతి ఒక్కటి గుర్తున్నాయి. తను డైమెన్షనల్ రిఫ్ట్ లోకి వెళ్లి మోనాక్స్ ఎర్త్ పైకి రాకముందే వాళ్ళందరినీ చంపాలన్న విషయం జిన్వుకి తెలుసు. బట్ జిన్వు డైమెన్షనల్ రిఫ్ట్ లోకి వెళ్లే ముందు తన స్కూల్ లైఫ్ ని, తన ఫ్యామిలీతో తన పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత జిన్వు నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, అవి చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తానని ఒక లెటర్ రాసి ఇంట్లో నుండి మాయమైపోతాడు. డైమెన్షనల్ రిఫ్ట్ లోకి వెళ్లి అక్కడ మోనాక్స్ ని ఒక్కొక్కరిని చంపడం స్టార్ట్ చేస్తాడు. ఆ డైమెన్షనల్ రిఫ్ట్ లోపలే 27 సంవత్సరాలు గడిచిపోతాయి. బట్ డైమెన్షనల్ రిఫ్ట్ లో జరిగే టైం అండ్ రియల్ లైఫ్ లో జరిగే టైం రెండు డిఫరెంట్ గా ఉంటాయి. డైమెన్షనల్ రిఫ్ట్ లో ఇన్ని సంవత్సరాలు గడిచినా రియల్ లైఫ్ లో కొన్నే సంవత్సరాలు గడిచుంటాయి. సో జిన్వు ఫైనల్ గా మోనాక్స్ అందరినీ చంపి ఒక పెద్ద ఆర్మీని రెడీ చేసుకొని డ్రాగన్ మోనార్క్ దగ్గరికి వెళ్తాడు. షాడో మోనార్క్ రీఇన్కార్నేషన్ కప్పును వాడి మరి తన ముందుకొచ్చి నిల్చోవడం యాంటెరస్ కి చాలా అమేజింగ్ గా అనిపిస్తుంది. యాంటెరస్ జిన్వుని స్టార్టింగ్ నుండి షాడో మోనార్క్ అనే పిలుస్తాడు. బట్ వెరీ ఫస్ట్ టైం జిన్వుని నీ పేరేంటి అని అడుగుతాడు. జిన్వు తన పేరుని సంగ్ జిన్వు గా చెప్తాడు. అండ్ ఫైనల్ గా యాంటెరస్ ని నీకేమైనా చెప్పడానికి మిగులున్నాయా అని అడుగుతాడు. యాంటెరస్ ఏమీ లేడు అనేసరికి డ్రాగన్ మోనార్క్ ని జిన్వు చంపేస్తాడు. మోనార్క్స్ అందరినీ చంపేసిన తర్వాత జిన్వు రియల్ లైఫ్ లోకి వస్తాడు. అక్కడ కేవలం 2 సంవత్సరాలు మాత్రమే గడిచుంటాయి. సో తను ఒక చిన్న పిల్లాడిలా మారుంటాడు. ఆ తర్వాత స్టోరీలో ఏం జరిగింది, హంటర్స్ పవర్ లేని ఆ ప్రపంచంలో జిన్వు తన పవర్స్ ని ఏం చేశాడు అనేది మనం నెక్స్ట్ పార్ట్ లోనే చూస్తాం. అది ఈ సిరీస్ కి లాస్ట్ పార్ట్ కాబోతుంది. అండ్ ఇక్కడితో 180 చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ వీక్ నేను కొంచెం బయట వెళ్ళబోతున్నాను. సో వీడియో చేయడానికి కుదరదు. సో నెక్స్ట్ సాటర్డే కాకుండా ఆ నెక్స్ట్ సాటర్డే సోలో లెవెలింగ్ యొక్క ఫైనల్ వీడియో రాబోతుంది. చిన్న వీడియోనే, పెద్ద ఇంపార్టెంట్ ఏం జరగదు. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.